5 ఇయర్స్ తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి తేదీని 1 తారీఖుని కాస్త 6 తారీఖుగా మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ కేటగిరీలో ఉన్న స్కూళ్ళలో దాదాపు 51,968 సీట్లు అయితే ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు 1,46,394 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అందులో కేవలం 5వ తరగతియే 81,305 అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క డేట్ ఎక్స్టెన్షన్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే కంటిన్యూస్గా హాలిడేస్ రావడము, అంటే సెలవులు ఎక్కువ ఉండడం, ఇంకొకటి ఏదైతే అప్లికేషన్స్ వస్తున్నాయో అవి పెద్ద సంఖ్యలో రావడము. సో ఇలా రావడం వల్ల ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కొంచెం ఇబ్బంది జరిగి ఉండొచ్చు అని ఈ యొక్క తేదీ 1 ఫిబ్రవరిని కాస్త 6 ఫిబ్రవరిగా మార్చడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళు వెంటనే ఇలా మేము చూపిస్తున్న tgcet.cgg.gov.in అన్న సైట్కి వెళ్ళండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళగానే మీరు ఇక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్, తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఇలా పేమెంట్కి ముందు మీకు ఇట్లా ఓటీపీ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఓటీపీ రావడం జరుగుతుంది. దాన్ని సబ్మిట్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ఎలా అడుగుతుందంటే మీరు ఏ క్లాస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, సో మీరు అనాథ పిల్లల, మీరు ఎక్స్ ఎంప్లాయ్ పిల్లల, లేకుంటే ఓసీకి సంబంధించిన వాళ్ళ, మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ బాయా గర్లా అని అడగడం జరుగుతుంది. వీటితో పాటు బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క అబ్బాయి యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్డ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత ఒక 100 రూపాయలు మీరు ఫోన్పే ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ గూగుల్ పే కానీ ఏదైనా చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు నెక్స్ట్ మీ యొక్క అబ్బాయి యొక్క డీటెయిల్స్ని అయితే కొంత అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు పేమెంట్ చేసినాక మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత స్క్రీన్ మీద చూస్తున్న సైజులో ఒక అప్లికేషన్ అయితే ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ యొక్క క్యాండిడేట్ పేరు, మీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంబీసీ అంటే చాలామంది అడుగుతున్న ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, అది మీరు ఎంబీసీ కేటగిరీకి వస్తారా లేదా అంత కొంత డేటా మైనర్గా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఇచ్చిన తర్వాత మీరు ఏ స్కూళ్ళలో అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరలో ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలని కొంత డేటా ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు అప్లికేషన్లో ఏదైతే డేటా ఇచ్చిందో అంత ఒక ప్రివ్యూగా కనిపించడం జరుగుతుంది. సో వెంటనే మీకు ఒక హాల్ టికెట్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇలా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరు వెంటనే టైం వేస్ట్ చేయకుండా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఇదండి గురుకుల పాఠశాలలో ఉన్న 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఇప్పుడే చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఒక వీడియో ఉంది, వెళ్ళి చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదండి గురుకుల పాఠశాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.